జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో జరుగుతున్న బీరప్ప పట్నాల కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులావుమ, శాసనసభ్యులు జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని, దీనిలో భాగంగా గొర్రెల పంపిణీ ఒకటి అని అన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. నరభూపతిని అతను చేసి కలియాలి అయితే ఈ మహంకాళి పెంచుద్ది. మహంకాళి చూడాలి. బాలకవరాది నీకు దొరుకుతున్నది. ఎవరు అంటావు? అదే నాది ఏ ఊరు అంటావు? అది నా బల్లారి రాజ్యము, గుర్తి బల్లారి రాజ్యం. నా పేరు దేవతున్నాడు పుట్టిన దేవ గారెడ్ అన్నానంటారు. నా పూర్తి పేరు నా తల్లి పేరు అంటావు. నా పేరు అంటావు. బాబు పేరు బ్రహ్మదీష్. అది మహారాజు గట్ల అడుగు, దానికి శాస్త్రం నేను చెప్పుతా. అయితే మా అమ్మకు మా తాత అమ్మకు సంతానం కాలేదట. సగమేమో తెలుగు దేవునికి మొక్కిందట, సగమేమో ముస్లిం దేవునికి మొక్కిందట. ఇవాళ రేపు ఏమిటి కదంటే ఆజిమల్లం దేవుడు ఉన్నాడు. ఆజిమల్లం దేవుడు ఉంటే తుర్కోళ్ళేమో ఆజిమల్లం అంటున్నారు, తెలుగోళ్ళేమో ఆది మల్లన్న అంటున్నారు. పెద్దగుట్ట దేవుడు ఉన్నాడు, పెద్దగుట్ట దేవుడిని తుర్కోళ్ళేమో ఏమిటి కదంటే సాహెబ్ అని కొలుతున్నారు. మన తెలుగోళ్ళేమో దస్తీలు కట్టుకొలుతున్నారు. ఓహో, అయితే ఆనాడు పుట్టిన దేవత కాలం నాడు పుట్టింది ఆదిమల్లన్న. అజిమల్లం అంటే మనం ఆదిమల్లన్న అంటున్నాం. అయితే హిందువులు కొలుతున్నారు, ముస్లింలు కొలుతున్నారు. అటు మీ అమ్మ కొలిచింది, ఇటు మీ నాన్న కొలిచిండు. అయితే అత్త రెండు పేరు కలిసినాయి. మీ తల్లి పేరు ఏంటి? మా తల్లి పేరు సూర్య బేబీ. అరే కల్లివల్లి సిగ్గులకు సూర్య బేబీ అంటే సగం తెలుగా ఉంది, సగం దుర్గా ఉంది. అది మంది దేవుడు మహారాజు. ఇది రెండుకే దేవుళ్ళు ఉంటాయి మహారాజు. ఇప్పుడు రెండు దేవుళ్ళకు పెట్టే ముచ్చేది. అయితే నీ పేరు వీర్ సింగ్. నా పేరు చెప్తా, గోసి దగ్గర పెట్టుకొని. కటకట సోదరు వ్యాపారం కొలుసు సింతాలు సేదు కొట్టే సురిక తుర్కులం ఏమిటి బాకులు పట్టినా మేము ఒక్కళ్ళం. ఎటు పోతున్నావురా? మేమా అదే అంటున్నా.
మన వెల్దుర్తి గ్రామాల్లో వీరయ్యపట్నాల ఉత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన ఒకసారి వచ్చే ఈ వీరయ్య పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇవాళ వెల్దుర్తి గ్రామంలో జరుపుకుంటూ దగ్గర బంధుమిత్రులందరినీ ఆహ్వానించుకొని పండుగ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ గ్రామ పెద్దలకు యాదవ సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి ఇటు నేను కానీ ఉమక్క మా జడ్పీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మా జడ్పీటీసీ నాగలక్ష్మి గారు, మేమందరం కూడా పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఇది రాజకీయ వేదిక కాకుండా అంతా యాదవులు కుర్మ యాదవులు ఉన్నారు కాబట్టి సంతోషంగా ఏంటంటే ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి గారు యాదవులకు కుర్మలకు ఈ గొర్రెలు ఇచ్చే పథకాన్ని చేపట్టిండ్రు. చాలా సంతోషం. మొన్ననే డ్రాలు కూడా అయినాయి, మీ ఊళ్ళో కూడా చిట్టీలు తీసిర్రు. అందరూ కూడా అతి త్వరలోనే గొర్రెలు ఇచ్చి మీ అందరినీ కూడా సంపన్నం చేయాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి. మరి ఈ మళ్ళొచ్చే వీరయ్య పండుగ వరకు 5 ఏళ్ల వరకు ఈ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ గొర్రెలు 3 అంతలై ఈ యాదవులందరూ కూడా సంపన్నులు కావాలి, మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ వీరయ్య దేవుని కూడా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ యాదవ సంఘ పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన వెల్దుర్తి చెందినటువంటి గొల్లపల్లి యాదవ కుర్మలు ఏదైతుందో వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి వీరప్ప దేవుని కొలిచే విధంగా ఈరోజు మరి జాతర నిర్వహింపజేసుకోవటం అభినందనీయం. వాస్తవంగా దేవునిపై విశ్వాసంతో తమ కష్టాన్ని ఆసరా చేసుకొని జీవనం కొనసాగించేటటువంటి వాళ్ళు గొల్ల కుర్మలు. వాళ్ళు ఏదైతుందో మహంకాళి కానీ, వీరప్ప కానీ, చౌడలమ్మ కానీ ఆరాధ్య దైవం వాళ్ళకు కావాల్సినటువంటి ఒక జీవాలకు ఏ విధమైనటువంటి ఒక బీమాలు రాకుండా ఎల్లకాలం కాపాడే విధంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏదైతుందో మరి పూజలు చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు మన గొల్లపల్లిలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఒక అవకాశం నాకు కలిగించినందుకు ఇక్కడ యాదవులు గొల్ల కుర్మల సోదరులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సౌకర్యాల కల్పన ఏ విధమైనటువంటి ఒక అవసరం ఏర్పడ్డా కానీ వారికి అండగా నిలబడుతుందని చెప్పని ఈ సందర్భంగా మనం నిజంగా వీరయ్య పట్నాలంటే ఒక పవిత్రమైనటువంటి పండుగ. ఈ పవిత్రమైనటువంటి పండుగ సందర్భంగా మనం అందరం కూడా ఒక వారం 10 రోజులు ఈ పండుగ సంబరాలు చేసుకుంటాం, పూజలు చేస్తాం. ఈ పండుగకి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన చుట్టాలను, తెలిసిన పరిచయస్తులను అందరినీ కూడా పిలుచుకొని వారం రోజులు మన ఇంట్లోనే పెట్టుకొని ఒక పండుగ వాతావరణంలో మంచిగా వారం రోజులు చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఇవాళ వీరయ్య పట్నాలు. ఈ వీరయ్య పట్నాల సందర్భంగా మీ అందరిని కూడా కలుసుకున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషం వేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కుర్మలు కానీ గొల్లలు కానీ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. గొర్రెలు మేకలు కాసుకొని బతికేటోళ్ళు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మాంసం తినేటువంటి అలవాటు ఉంది. ఆ మాంసాన్ని ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి ఎగుమతి చేస్తున్నారు కాబట్టి ఆ ఎగుమతి కొనుకొచ్చుకునే పద్ధతి దిగుమతి చేసి అంటే బయట నుంచి కొనుకొచ్చుకుంటున్నాం కాబట్టి ఆ బయట నుంచి కొనుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండొద్దు. ఇక్కడ మా గొల్ల కుర్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ మాకలను గొర్రెలను బాగా పెంచి వాళ్ళ ఇక్కడనే మాంసం తయారు చేసుకునే ఇక్కడ ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఇక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా చూసుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి మన మీద నమ్మకంతో వాళ్ళ 75% సబ్సిడీతోటి కూడా ఎవరైతే గొర్రెలు మేకల్ని కాసుకొని బతుకుతారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా బాగా బలపడాలి, ఆర్థికంగా మా గొల్ల కుర్మలు కూడా మంచిగా ఉండాలి, ఒక్కొక్కళ్ళకి అప్పులు ఇచ్చే విధంగా ఉండాలి కానీ తీసుకునే పరిస్థితులు ఉండొద్దు అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద అంటే మంచి సబ్సిడీ తోటి మనకు సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా గొర్రెలు మన కుల వృత్తిని కూడా మర్చిపోవద్దు, అది చేసుకోవాలి. అదేవిధంగా రాజకీయాలలో అన్నిట్లలో ముందుండే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా మనము అభివృద్ధి కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా కూడా నేను మీ అందరికీ, ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి జరుగుతున్నటువంటి పండుగ కాబట్టి ఇది మంచిగా విజయవంతం చేసుకొని ఇవాళ ఈ వీరయ్య దేవుడి చూపులు ఈ గ్రామము ఈ ప్రాంత ప్రజలందరిపైన ఉండి మనం అందరం కూడా మంచిగా అభివృద్ధిలోకి
రావాలని మనము మన పిల్లలు కుటుంబము అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా